జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం ధాన్యం కొనుగోలు కేంద్రంలోని తూకంలో జరుగుతున్న మోసం కటింగులపై రైతులు ఆందోళనకు దిగారు. తిమ్మాపూర్ సహకార సంఘం నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని అదనంగా తూకం వేస్తూ మోసానికి పాల్పడుతున్నారని నిర్వాహకులను నిలదీశారు. కేంద్రంలో కనీస వసతులు కూడా లేవని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా సహకార శాఖ అధికారి మనోజ్ కుమార్ అక్కడకు చేరుకుని విచారణ జరిపారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సీఈఓ ప్రభాకర్, కేంద్రం ఇన్ఛార్జ్ వేణుకు నోటీసులు జారీ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలపడంతో రైతులు ఆందోళన విరమించారు. అడ్డు లైన్ వచ్చిందని చెప్పాడు. వచ్చి పొద్దుల బారదాన్ని వేసుకున్నా. వచ్చి మా ఊళ్ళో జోకినాక 6:30కు నీ లైన్ వచ్చిందిరా, ఇప్పుడు ఇలా జోకపోతే రేపు నీ బంధు వేరులో జోకుతా అన్నారు. అన్నాక ఆయన వచ్చి తట్టు తీసినా జోకిపిస్తా అన్న. నేనున్నా సేపు 30 బత్తాలు కరెక్ట్ జోకిండు. నన్ను వేణు నీళ్ళు అడిగిండు. అమ్మలో నీళ్ళు అడిగినాక వేణు అడిగినా, నేను నీళ్ళు ఎట్లా తేవాలో మీకు సుచేత నీళ్ళు లేరా అని అడిగితే తేపో తిరుపతి అన్నాక 40 రూపాయలు పెట్టి టిన్ను కొనుక్కొచ్చిన. టిన్ను కొనుక్కొచ్చారకు 60 బత్తాలు 45 కిలోలు 43 కిలోలు 45 కిలోలు 45 కిలోల మొత్తం జోకిళ్ళు 60 బత్తాలు పెట్టి చూసారకు నాకు అనుమానం వచ్చింది. అటు బత్తాలు చిన్నగా ఉన్నాయి, ఇటు పెద్దగా ఉన్నాయని వాళ్ళని జరిపి కాటకేసి చూసిన. ఒకటి మన 444 వచ్చింది. 44 ఒకటి వచ్చింది, 44.5 ఒకటి వచ్చింది, 45 ఒకటి వచ్చింది. వచ్చినాక వేణు ఇటు రమ్మని చూపెట్టినాక వేణేమంటాడు, ఇవన్నీ పల్టాయించి చెప్పిన మళ్ళీ చూకుని ఇవన్నీ కూడా కొట్టి మళ్ళీ మంచిగా చూకుండా అని అన్నారు. అనేవరకు మా సర్పంచ్కి ఎంపీటీసీకి ఫోన్ చేసిన. వీళ్ళు అందరూ వచ్చారు. తనులు తిరుపతి వీళ్ళంతా వచ్చి నన్ను నమ్మకాలు బత్తాలు వేసి చూసినాక వాళ్ళు చూసినాక అరే అమలు అందుకోర్రా అన్నాడు. అమలు ఉరుకుడు మొదలు పెట్టినాక అందరూ రైతులంతా కుప్పాయి. ఇక మాట్లాడినాక తప్పైంది నాది, వాళ్ళు కళ్ళు తాగి జోకిండు అంటే కళ్ళు తాగితే అన్ని జోకాలి. 30 బత్తాలు నేను ఉండగా జోకుతున్నాను, నీళ్ళకు తోలి ఎక్కతక్క జోక్కున్నారు సార్. సార్ లైన్ వచ్చింది, రమ్మన్న వాళ్ళు వచ్చినాను సార్. వచ్చి చూకమంటే అట్టేసి ఆడికైనా నమ్మకనేమో మనిషిని వేరే మా మనిషి నుంచి పోయినాం. ఇంకో ఆయన నీళ్ళకైనా కానీ ఆయన ఏమంటారు, ఆయన వచ్చిన మనిషి ఏమంటారు, సపరేట్గా నిలబడి చూసుకుంటున్నారు. వీళ్ళు చెప్పినాక వాళ్ళు నడవలు ఏం మాట్లాడతారు సార్. సరిగా మీరే న్యాయం చేయాలి, మీరే చెప్పాలి. ఇక మరి ఏం చేస్తారో ఏమో. మేము ఆడపిల్లలను 3 ఆడపిల్లలని కట్టపడి అన్నో కోరుకో ఇదో అదో చేసి కట్టపడి బతుకుతున్నాం సార్. ఇట్లా చేస్తున్నాం సరే నా న్యాయం మరి.